హాయ్ ఎవ్రీవన్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో ఆర్డర్ బ్లాక్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ స్ట్రాటజీ. చాలామంది ఆర్డర్ బ్లాక్ని నేర్చుకున్నా కూడా ఏది కరెక్ట్ ఆర్డర్ బ్లాక్, ఏది ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ తెలియక ఈ కాన్సెప్ట్ నేర్చుకున్న వాళ్ళందరూ సేమ్ చార్ట్ చూస్తున్నా కొంతమందికి ఏమో ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి, కొంతమందికి స్టాప్ లాసెస్ హిట్ అవుతూ ఉంటాయి. అందుకనే ఒక కరెక్ట్ ఆర్డర్ బ్లాక్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక 5 సింపుల్ స్టెప్స్లో మనకి ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవ్వడానికి ఎగ్జాక్ట్గా మనం ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, దాని వెనకాల ఉన్న ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్గా మార్కెట్లో ఎప్పుడైతే రివర్సల్ అనేది జరుగుతుందో ఆ రివర్సల్ కంటే ముందున్న క్యాండిల్ని చాలా మంది ఆర్డర్ బ్లాక్ అనుకుంటూ ఉంటారు, కానీ ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకు అంటే మార్కెట్లో ప్రతిరోజు ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవ్వదు, ప్రతి రివర్సల్ దగ్గర ఒక ఆర్డర్ బ్లాక్ ఉండదు. అందుకనే మనం సెలెక్ట్ చేసిన ఆర్డర్ బ్లాక్ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా టార్గెట్ ని హిట్ అవ్వడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉండేలాగా మనం ఒక ట్రేడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మార్కెట్ ఏ ట్రెండ్ లో ఉందో ఆ ట్రెండ్ లోనే మనం ట్రేడ్ చేయాలి. అందుకనే మన స్టెప్ నెంబర్ 1 ఐడెంటిఫైయింగ్ ద ట్రెండ్. సో నేను ఇవాళ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశాను. ఇది ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు మార్కెట్ మనకి ఇక్కడ సైడ్ వైజ్లో ఉంది అని అర్థమైపోతుంది కదా. బట్ ఎనీహౌ మనం యాక్చువల్గా ఇలా డైలీ టైం ఫ్రేమ్ అని కాకుండా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవాలి. ఆ సెట్ ఆఫ్ రూల్స్లో ఫస్ట్ రూల్ ఏంటంటే మనం హవర్లీ చార్ట్ చూడాలి. సో ఇలా మార్కెట్ యొక్క హవర్లీ చార్ట్ నేను ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మార్కెట్ యొక్క స్వింగ్ హైస్ని, స్వింగ్ లోస్ని ఐడెంటిఫై చేసుకుంటూ మనకి ఎలాంటి స్వింగ్ హై ఫామ్ అవుతుంది, ఎలాంటి స్వింగ్ లో ఫామ్ అవుతుంది అని చూసుకోవాలి. సో ఒకవేళ మార్కెట్ గనక ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా పెరిగి ఒక స్వింగ్ హై ఫామ్ అయ్యి తర్వాత స్వింగ్లో మళ్ళీ కొత్త స్వింగ్ హై, స్వింగ్లో మళ్ళీ కొత్త స్వింగ్ హై, స్వింగ్లో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి స్వింగ్ హై అనేది పైకి వెళ్తుంది, దాని తర్వాత స్వింగ్లో కూడా పైనే ఉంటుంది. ఇలా ప్రీవియస్ స్వింగ్ హై కంటే ఇప్పుడు ఫామ్ అయిన స్వింగ్ హై అనేది పైన ఉంటూ అండ్ నెక్స్ట్ది కూడా ఇంకా పైన ఉంటూ ఇలా గనక మనకి మార్కెట్ మూవ్ అవుతుంది అని అంటే అప్పుడు అది అప్ ట్రెండ్లో ఉంది. ఇలాంటప్పుడు మనం కేవలం బుల్లిష్ సైడ్ ఆర్డర్ బ్లాక్స్ మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. బెరిష్ సైడ్ ఆర్డర్ బ్లాక్స్ అంటే ఏవైతే పుట్ ఆప్షన్ కొనమని ఎంకరేజ్ చేస్తాయో అలాంటి ఆర్డర్ బ్లాక్స్ మనం ట్రేడ్ చేయకూడదు. అదే ఒకవేళ మార్కెట్ ఇలా స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఇలా పడిపోయి ఒక స్వింగ్ లో ఫామ్ అయింది, తర్వాత ఇలా పెరిగింది, నెక్స్ట్ పడింది, తర్వాత ఇలా పెరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే స్వింగ్ లోస్ ప్రతిసారి ఫామ్ అవుతున్నప్పుడు కొత్త లోని ఫామ్ చేస్తున్నాయి. స్వింగ్ హై కూడా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ స్వింగ్ హై కూడా పడిపోతూ ఉంది. ఇలాంటి ఫార్మేషన్ వస్తే మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నట్టు. సో ఇలాంటి డౌన్ ట్రెండింగ్ మార్కెట్ ఎప్పుడైతే మనకు కనపడుతుందో అలాంటప్పుడు మనం కేవలం పుట్ సైడ్ ఆర్డర్ బ్లాక్స్ అంటే మార్కెట్ పైకి వెళ్తే మళ్ళీ పడుతుంది అని చెప్పే ఆర్డర్ బ్లాక్స్ మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. ఈ రెండు విషయాలు చాలా మందికి ఈజీగానే అర్థమవుతాయి, చాలా మందికి గుర్తుంటాయి. కానీ అందరూ మర్చిపోయే ఒక కామన్ విషయం ఏంటి అంటే సైడ్ వైజ్ మార్కెట్ ఎప్పుడైతే స్వింగ్ హైస్ లోస్ ఫామ్ అవుతుంది కానీ చాలా ఇర్రెగ్యులర్గా ఫామ్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి హైస్ లోస్ పైకి వెళ్తున్నట్టు కిందకి వెళ్తున్నట్టు మనకు కనిపించదు, చాలా ర్యాండమ్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలాంటి ర్యాండమ్ మూమెంట్స్ కనపడతాయో మార్కెట్ మనకి సైడ్ వైజ్లో ఉన్నట్టు. సో ఇప్పుడు మీకు 1 అవర్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడగానే మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉందని అర్థమవుతుంది. క్లియర్గా ఇర్రెగ్యులర్ హైస్, ఇర్రెగ్యులర్ లోస్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి సైడ్ వైజ్ ట్రెండ్లో ఉంది అని అర్థమవుతుంది. సో ఇలాంటి సైడ్ వైజ్ ట్రెండ్ వచ్చినప్పుడు మనం కాల్స్ కానీ లేకపోతే పుట్స్ కానీ రెండు ట్రేడ్ చేయొచ్చు. కాకపోతే తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి. అంటే బిగ్ టార్గెట్స్ పెట్టుకోకూడదు అనమాట, చిన్న టార్గెట్లు పెట్టుకోవాలి, ఆ టార్గెట్ హిట్ అవ్వగానే ఎగ్జిట్ అవ్వాలి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే రేపటి రోజు మనం ట్రేడ్ చేయడం కంటే ముందే ఈ రోజు చార్ట్ ఓపెన్ చేసుకుని మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంది అని డిసైడ్ అవ్వాలి. అయితే యూజువల్గా స్వింగ్ హై స్వింగ్ లో అని చెప్తున్నాను, కానీ దానికి బ్రేక్అవుట్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పి టెక్నికల్ టర్మినాలజీస్లో చాలా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. వాటి గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఎనీహౌ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వడానికి స్వింగ్ హై స్వింగ్ లో అని చెప్పి ఇక్కడ యూస్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనకి ట్రెండ్ ని ఐడెంటిఫై చేయడం వచ్చింది, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, సైడ్ వైజ్ ట్రెండ్లో ఉందా మనకు అర్థమైంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి మార్కెట్లో కీ లెవెల్స్ ఎక్కడున్నాయి, సో రీసెంట్గా ఎక్కడ మనకి కీ లెవెల్స్ ఉన్నాయి అనేది మార్క్ చేసుకోవడం రావాలి. సో ఇప్పుడు నేను ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని కొంచెం జూమ్ చేస్తున్నాను. లాస్ట్ 15 డేస్ లేదా 20 డేస్లో మన కీ లెవెల్స్ ఎక్కడున్నాయని తెలుసుకోవడానికి మార్కెట్ ఎక్కడెక్కడ డైరెక్షన్స్ చేంజ్ చేసింది అని చూసుకోవాలి. సో నేను ఈ సైడ్ వైజ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా షార్ప్గా పెరిగి మళ్ళీ రివర్స్ అయ్యి ఇలా పడింది, తర్వాత ఇక్కడ నుంచి ఇలా పెరిగి మళ్ళీ రివర్స్ అయ్యి పడింది. ఇలాగా నేను హైస్ అండ్ లోస్ రెండింటిని ఇలా మార్క్ చేసుకుంటూ ఉన్నాను. ఈ హైస్ అండ్ లోస్ని నేను మార్క్ చేసుకుంటూ
ఇక్కడ దాకా నిన్నటి చార్ట్ ఇక్కడ దాకా ఉంది. సో నిన్నటి చార్ట్ దాకా చూసుకుంటే మనకి స్వింగ్ హైస్ అండ్ లోస్ నాకు కనపడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ఎక్కడెక్కడైతే రివర్సల్స్ ఉన్నాయో ఆ రివర్సల్స్ దగ్గర ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుంటాను. జస్ట్ ఒక లైన్ చాలు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నాకు ఇక్కడ ఒక లో కనపడుతుంది. ఈ స్వింగ్లోని నేను మార్క్ చేసుకున్నాను. దీని తర్వాత మళ్ళీ రివర్స్ ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక స్వింగ్ హై ఉంది. దీన్ని నేను ఇలా మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ పడుతూ స్వింగ్లో ఇక్కడ దాకా ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి పెరుగుతూ స్వింగ్ హై ఇక్కడ దాకా ఉంది. తర్వాత ఇక్కడ నుంచి పడుతూ స్వింగ్లో ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ స్వింగ్ హై ఉంది. సో ఇలాగా నేను కీ లెవెల్స్ని మార్క్ చేసుకున్నాను కదా. సో వన్స్ ఈ కీ లెవెల్స్ని మనం మార్క్ చేసుకున్న తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ కీ లెవెల్స్ ఎందుకు డ్రా చేశాము. రేపటి రోజున ఈ హయ్యర్ లెవెల్స్లో ఒక కీ లెవెల్ కనపడుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఈ జోన్కి వెళ్ళి పైన ఒక గ్రీన్ కలర్ క్యాండిల్తో క్లోజ్ అయితే మార్కెట్లో చాలామంది ప్రైజ్ యాక్షన్ ట్రేడర్స్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది అని చెప్పి ఎంటర్ అవుతారు. వాళ్ళని ట్రాప్ చేయడం కోసమే మార్కెట్ ఏం చేస్తుందంటే ఈ జోన్కి వెళ్ళి మళ్ళీ రివర్స్ అయి నార్మల్ జోన్కి వచ్చేస్తుంది. దాన్నే మనం స్టాప్ లాస్ హంటింగ్ అంటాం. సో యూజువల్గా కీ లెవెల్స్ దగ్గర వచ్చే స్టాప్ లాస్ హంటింగ్ని మనం ఐడెంటిఫై చేయాలి. అందుకనే మన స్టెప్ నెంబర్ 3 ఏంటి అంటే వెయిటింగ్ ఎట్ స్టాప్ లాస్ జోన్స్. సో దీనికోసం మనం మళ్ళీ 1 అవర్ టైం ఫ్రేమ్ నుంచి 5 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మనకి 1 అవర్ టైం ఫ్రేమ్తో సంబంధం అయిపోయింది. మనకు కావాల్సిన కీ లెవెల్స్ మార్క్ చేసేసుకున్నాం. అండ్ ఇక్కడ మనకి మార్కెట్ సైడ్ వైజ్లో ఉంది కాబట్టి కాల్స్ కానీ పుట్స్ కానీ ఏదైనా ట్రేడ్ చేయొచ్చు, ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని మనం ఫస్ట్ డిసైడ్ అయ్యాం. తర్వాత కీ లెవెల్స్ కూడా మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ 5 మినిట్ టైం ఫ్రేమ్లో మనం జూమ్ ఇన్ చేద్దాం. మార్కెట్ నిన్నటి దాకా ఇలా ఉంది. ఈ రోజు మనకి ఇలాంటి ఫార్మేషన్ కనపడుతుంది. అయితే మార్కెట్ ఈ కీ లెవెల్ పైకి వెళ్ళి స్టాప్ లాస్ హంటింగ్ అంటే ఈ లెవెల్కి వెళ్తే చాలామంది పెరుగుతుంది అని అనుకుంటారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ కాసేపు ట్రేడ్ చేసి అలా షార్ప్గా పడిపోయింది. అంటే ఆల్రెడీ ఇక్కడ కొంతమందిని ట్రాప్ చేసిందనమాట. అండ్ ఈ కీ లెవెల్ దగ్గరే ఇప్పుడు ప్రెసెంట్ మనకి రెసిస్టెన్స్ తీసుకోవడం కూడా చూస్తున్నాం. బట్ యాక్చువల్గా మన కాన్సెప్ట్ ఇది కాదు. ఈ కీ లెవెల్స్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ దానికంటే కొంచెం కిందకి వెళ్ళి స్టాప్ లాస్ హంటింగ్ చేసి రివర్స్ అయి పైకి వస్తుందన్నమాట. యాక్చువల్గా స్టాప్ లాస్ హంటింగ్ అంటే ఏంటి? మార్కెట్లో కాల్ ఆప్షన్ బయర్స్ అండ్ పుట్ ఆప్షన్ బయర్స్ ఇద్దరు కూడా రిటైలర్సే ఉంటారు మోస్ట్లీ. సో యాక్చువల్గా ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే ఇలాంటి షార్ప్ గ్యాప్ అప్ వచ్చిందో ఇక్కడ చాలామంది పెరుగుతుంది అనుకుంటూ కాల్ ఆప్షన్స్ కొంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మార్కెట్ ఇలాగ కీ లెవెల్స్ని బ్రేక్ చేసుకుంటూ కిందకి వెళ్తుందో అలాంటప్పుడు వాళ్ళు స్టాప్ లాస్ హిట్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతారనమాట. వాళ్ళ స్టాప్ లాస్ హిట్ చేసి మళ్ళీ నార్మల్ డైరెక్షన్లో మార్కెట్ని తీసుకెళ్ళడమే స్టాప్ లాస్ హంటింగ్. సో ఈ జోన్ ఏదైతే ఉందో ఇది మనకి స్టాప్ లాస్ హంటింగ్ అనమాట. సో ఈ స్టాప్ లాస్ హంటింగ్ జరిగేదాకా మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఒకసారి మనకి స్టాప్ లాస్ హంటింగ్ కనపడుతుంది అండ్ అలాగే ఇక్కడ కూడా మనకి స్టాప్ లాస్ హంటింగ్ కనపడుతుంది. అండ్ అలాగే హయ్యర్ లెవెల్స్లో ఇక్కడ కూడా ఒక స్టాప్ లాస్ హంటింగ్ కనపడుతుంది. పైన ఉన్న ఈ జోన్ని కనుక చూస్తే పుట్ ఆప్షన్ ట్రేడర్స్ యొక్క స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది. కింద ఉన్న ఈ 2 జోన్స్ అనేది కాల్ ఆప్షన్ ఎవరైతే కొన్నారో వాళ్ళ యొక్క స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది. సో ఇప్పుడు మన పని ఏంటి అంటే ఈ కీ లెవెల్స్ దగ్గర ఎక్కడ స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుంది, చాలా మంది స్టాప్ లాస్ హిట్ అవుతుంది అని చెప్పి చూస్తూ వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. యూజువల్గా ఈ స్టాప్ లాస్ హంటింగ్ జరిగినప్పుడు అక్కడ లిక్విడిటీ స్వీప్ జరుగుతుంది. లిక్విడిటీ స్వీప్ అంటే షార్ప్గా మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యి నార్మల్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఆ లిక్విడిటీ స్వీప్ వల్ల మనకి ఫైనల్గా అక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఫార్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ యాక్చువల్గా మార్కెట్ ఇలా పడిపోతూ 2 చోట్ల స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది కదా. ఈ 2 ప్లేసెస్లో ఎక్కడైనా ఆర్డర్ బ్లాక్ ఉందేమో చూద్దాం. ఈ 2 స్టాప్ లాస్ జోన్స్ని నేను ఇప్పుడు జూమ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఆర్డర్ బ్లాక్ ఫార్మేషన్ అనేది రావాలి. యూజువల్గా మనకి ఒక బై సైడ్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవ్వాలంటే 3 గ్రీన్ కలర్ క్యాండిల్స్ కంటిన్యూస్గా వస్తాయి. అయితే ఈ స్టాప్ లాస్ జోన్ దగ్గర మనకి 3 గ్రీన్ కలర్ క్యాండిల్స్ కంటిన్యూస్గా కనిపించట్లేదు కాబట్టి ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ ఫామ్ అవ్వలేదు. కాబట్టి ఈ స్టాప్ లాస్ హంటింగ్ జోన్ అనేది మనకి పనికి రాలేదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి మార్కెట్ పడిపోతూ వచ్చి ఇలా షార్ప్గా 1, 2, 3 గ్రీన్ కలర్ క్యాండిల్స్ షార్ప్గా పెరగడం కనపడుతుంది. అయితే మనకి ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మార్కెట్ ఇలాగా పడిపోతూ వెళ్ళి ఇక్కడ మనకి స్టాప్ లాస్ హంటింగ్ జోన్లో మనకి లిక్విడిటీ స్వీప్ ఏదైతే క్యాండిల్లో జరిగిందో అది మనం ఆర్డర్ బ్లాక్ అనుకుంటాం. అంటే నేను ఇంకొంచెం జూమ్ చేసి ఎగ్జాక్ట్గా మనకి ఈ క్యాండిల్లో లిక్విడిటీ స్వీప్ అనేది కనపడుతుంది. షార్ప్గా ఒక విక్ ఫామ్ అయ్యి పైకి వెళ్తుంది కదా. ఇక్కడ చాలా మందిని ట్రాప్ చేసింది. ఆ ట్రాప్నే మనం లిక్విడిటీ స్వీప్ లేదా ఫేక్ సిగ్నల్ అని కూడా అనుకోవచ్చు. కాబట్టి ఈ క్యాండిల్ని నేను ఆర్డర్ బ్లాక్ అనుకుంటున్నాను. అయితే అప్పుడే అయిపోలేదు. ఆర్డర్ బ్లాక్ మనకి కరెక్ట్ ఆర్డర్ బ్లాక్ అవ్వాలి అని అంటే కేవలం లిక్విడిటీ స్వీప్ ఉంటే సరిపోదు. సో ఇది
ఇది ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అవ్వడానికి నాకు లిక్విడిటీ స్వీప్ జరిగిన క్యాండిల్ని క్యాండిల్ నెంబర్ 1 అని అనుకుంటే నెక్స్ట్ క్యాండిల్ నెంబర్ 2 అవుతుంది, దాని తర్వాత క్యాండిల్ నెంబర్ 3 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ యొక్క హై నుంచి థర్డ్ క్యాండిల్ యొక్క లోకి మనకి గ్యాప్ కనిపించాలి. దాన్నే ఇంబ్యాలెన్స్ అంటాం లేదా ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినప్పుడు క్లియర్గా ఫస్ట్ క్యాండిల్ యొక్క హై ఇక్కడ ఉంది, థర్డ్ క్యాండిల్ యొక్క లో ఇక్కడ ఉంది. సో ఈ రెండింటి మధ్య గ్యాప్ని నేను ఇలా ఐడెంటిఫై చేసుకుని మార్క్ చేసుకుంటున్నాను. దీన్ని మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని అనుకుంటాం. సో ఇలా వన్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయిన తర్వాత కూడా మార్కెట్ ఇలా పైకి వెళ్తూ ఒక చోట అక్కడి నుంచి రివర్స్ అవుతూ ఫస్ట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ జోన్లోకి వస్తుంది, తర్వాత ఆర్డర్ బ్లాక్ జోన్లోకి వస్తుంది. యూజువల్గా నేను ట్రేడ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆర్డర్ బ్లాక్ యొక్క మిడిల్ లైన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాను. కొంతమంది ట్రేడర్స్ ఆర్డర్ బ్లాక్ యొక్క టాప్లోనే ఎంటర్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఆర్డర్ బ్లాక్ యొక్క మిడ్ లైన్ దాకా రాలేదు, మధ్యలో టాప్ లైన్ నుంచి కొంచెం కిందకి వచ్చి రివర్స్ అయి పైకి వెళ్ళిపోయింది. అసలు ఎందుకు ఇలా ఆర్డర్ బ్లాక్ లోపలికి వచ్చిన తర్వాత కాల్ ఆప్షన్ ని బై చేస్తారు? మార్కెట్ ఇట్లా షార్ప్ గా పడిపోతుంది కదా, కానీ ముందే ఎలా తెలుస్తుంది మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయి పెరుగుతుంది అని అంటే అదే స్మార్ట్ మనీ ట్రేడర్స్ యొక్క గేమ్. యాక్చువల్గా స్మార్ట్ మనీ ట్రేడర్స్ ఏంటంటే మార్కెట్లో పెద్ద ఆర్డర్స్తో ఈ ఆర్డర్ బ్లాక్ జోన్లో పుట్ ఆప్షన్ని సెల్ చేస్తారన్నమాట. అయితే వాళ్ళ సెల్లింగ్ అనేది కంప్లీట్గా అవ్వకపోతే కొన్ని ఆర్డర్స్ ఇంకా పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ ఆర్డర్స్ని కంప్లీట్ చేయడం కోసం మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళినా కూడా రివర్స్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్ జోన్కి వచ్చి వాళ్ళు పుట్ ఆప్షన్స్ని సెల్ చేయడానికి కన్వీనియంట్ ప్రీమియమ్స్ వచ్చేలాగా కింద పడేస్తుంది. ఆ పడేసినప్పుడు వాళ్ళు ఆర్డర్ బ్లాక్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు షార్ప్గా పుట్ ఆప్షన్స్ని సెల్ చేసుకుంటూ ఉంటారు. కానీ మన దగ్గర అన్ని పుట్ ఆప్షన్స్ సెల్ చేయడానికి కావాల్సినంత క్యాపిటల్ మన దగ్గర ఉండదు కాబట్టి మనం రివర్స్లో కాల్ ఆప్షన్స్ కొంటాం. అయితే కొన్నిసార్లు టాప్ లైన్ నుంచే రివర్స్ అవుతుంది, కొన్నిసార్లు మధ్యలో నుంచి రివర్స్ అవుతూ ఉంటుంది. టాప్ లైన్ దగ్గర ఎంట్రీ తీసుకునే ట్రేడర్స్కి చాలా సార్లు ట్రేడ్ సిగ్నల్స్ వస్తాయి, మిడ్ లైన్ దగ్గర తీసుకునే వాళ్ళకి కొన్నిసార్లే ట్రేడ్ సిగ్నల్స్ వస్తాయి. కానీ నేను మిడ్ లైనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాను అంటే యూజువల్గా మనం ఆర్డర్ బ్లాక్లో ఎంటర్ అవుతే ఆర్డర్ బ్లాక్ కింద మనకి స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. అంటే ఎగ్జాక్ట్గా ఆర్డర్ బ్లాక్ యొక్క బాటమ్ లైన్ కాకుండా ఒక 5 పాయింట్స్ 10 పాయింట్స్ డిఫరెన్స్తో మన స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం అనమాట. సో మిడ్ లైన్ నుంచి నాకు స్టాప్ లాస్ చాలా తక్కువ ఉంటుంది, అదే టాప్ లైన్ నుంచి చూసుకుంటే స్టాప్ లాస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కదా. అందుకనే అంత పెద్ద స్టాప్ లాస్ తీసుకోవడం నాకు ఇష్టం లేక నాకు ఆపర్చునిటీ మిస్ అయినా పర్వాలేదు, సంపాదించేటప్పుడు చాలా ఎక్కువ సంపాదించాలి, పోగొట్టుకునేటప్పుడు చాలా తక్కువ పోగొట్టుకోవాలి అన్న కాన్సెప్ట్తో మిడ్ లైన్ ట్రేడ్స్ కోసమే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. దీనివల్ల నాకు ఒక ట్రేడ్ జనరేట్ అవ్వాలి అని అంటే 2 to 3 డేస్ పడుతూ ఉంటుంది, కానీ 2 to 3 డేస్లో నాకు పక్కాగా వర్కౌట్ అయ్యే ట్రేడే తెలుస్తుంది. సో యూజువల్గా నేను ట్రేడ్ చేసేటప్పుడు ఆర్డర్ బ్లాక్ నుంచి స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ ఉందో కౌంట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూస్తే 58,260 నుంచి 58,215 దాకా ఉంది, అంటే 45 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది కాబట్టి టార్గెట్ అనేది యూజువల్గా 90 పాయింట్స్ పెట్టుకోవచ్చు. సో 58,260 నుంచి 90 పాయింట్స్ అంటే 58,350 దాకా మన టార్గెట్ అనేది అవుతుంది. సో మార్కెట్ ఎప్పుడైతే రివర్స్ అయిందో టార్గెట్ ని చాలా ఈజీగా అచీవ్ చేసింది. అయితే నేను ఇక్కడ తీసుకున్నది 1:2 రిస్క్ రివార్డ్. ఎందుకు నేను 1:2 రిస్క్ రివార్డ్ తీసుకున్నానంటే మార్కెట్ సైడ్ వేజ్ లో ఉంది. సైడ్ వేజ్ లో ఉన్నప్పుడు ప్రతిసారి మనకి చాలా పెద్ద టార్గెట్ అనేది రాకపోవచ్చు. నేను ఎప్పుడు క్యాలిక్యులేటివ్ గా ట్రేడ్ చేస్తూ ఉంటాను కాబట్టి సైడ్ వేజ్ మార్కెట్ లో చిన్న చిన్న ప్రాఫిట్స్ మాత్రమే తీసుకోవాలి అని అనుకుంటాను. సో యాక్చువల్ ట్రేడర్స్ అంటే స్మార్ట్ మనీని యూజ్ చేసే బిగ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లెవెల్లో మనకి చాలా మొత్తంలో పుట్ ఆప్షన్స్ సెల్ చేసుకుని ఉన్నారనమాట. అందుకని మార్కెట్ ఎప్పుడైతే ఇలా పెరిగి ఇక్కడ కన్సాలిడేట్ అవుతూ ఉందో వాళ్ళ పుట్ ప్రీమియమ్స్ తగ్గుతూనే ఉంటాయి కదా. సో వాళ్ళందరికీ ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది కదా. సో వాళ్ళు ఎక్కడ ఎగ్జిట్ అవుతారు ఎగ్జాక్ట్గా అనేది మనకు తెలియదు. బట్ మనం ఏంటంటే చిన్న చిన్న ట్రేడర్స్ రిటైలర్స్ మన దగ్గర కొంచెం డబ్బులే ఉంటాయి కాబట్టి యాక్చువల్గా ఇక్కడ మనం పుట్ ఆప్షన్ సెల్ చేసి డే మొత్తం వెయిట్ చేయకుండా కాల్ ఆప్షన్ని బై చేసి 1:2 కానీ 1:3 కానీ రిస్క్ రివార్డ్ పెట్టుకుని దాని ప్రకారం ట్రేడ్ చేస్తూ ఉంటాం. అందుకనే ఒక ఆర్డర్ బ్లాక్ని ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఫైనల్గా ట్రేడింగ్ ఎట్ ఆర్డర్ బ్లాక్. మనకి ఇప్పుడు స్టెప్ 1 నుంచి స్టెప్ 4 దాకా మనకు అన్ని రూల్స్ ఫాలో అవుతూ కరెక్ట్ ఆర్డర్ బ్లాక్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎప్పుడైతే మార్కెట్ ఇలా పైకి వెళ్ళి ఈ ఆర్డర్ బ్లాక్ లోపలికి వస్తుందో ఆ లోపలికి వచ్చిన తర్వాత మనం బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో మీరు ఏ లెవెల్లో ఎంట్రీ అవ్వాలి? టాప్ లైన్లో ఎంట్రీ అవ్వాలా, లేకపోతే మధ్యలో ర్యాండమ్గా ఎంట్రీ అవ్వాలా, లేదా నాలాగా మిడ్ లైన్లో ఎంటర్ అవ్వాలా అనేది మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు. బట్ యూజువల్గా ఎంట్రీ అయిన తర్వాత మీరు ఎక్కడైతే ఎంటర్ అయ్యారో అక్కడ నుంచి స్టాప్ లాస్ని క్యాలిక్యులేట్ చేసుకొని 1:2 కానీ 1:3 కానీ రిస్క్ రివార్డ్ పెట్టుకోవాలి. సో ఒకవేళ మీరు టాప్ లైన్లో కనుక ఎంట్రీ అయ్యారు అని అంటే ఇక్కడ నుంచి మనకి స్టాప్ లాస్ అనేది ఇక్కడ దాకా పెట్టుకుంటే 75 పాయింట్స్ స్టాప్ లాస్
ఉంది కాబట్టి దాదాపు 150 పాయింట్స్ టార్గెట్ మనం పెట్టుకోవాలి. సో మార్కెట్లో ఆ 150 పాయింట్స్ ఇక్కడ క్లియర్గా హిట్ అయిపోయాయి. కాకపోతే ఆర్డర్ బ్లాక్ కాన్సెప్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఎంట్రీ అయిన తర్వాత వెంటనే మీ టార్గెట్స్ హిట్ అవ్వవు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 11 o'clockకి ట్రేడ్ జనరేట్ అయితే టార్గెట్ హిట్ అవ్వడానికి 12:55కి హిట్ అయింది. అంటే దాదాపు 2 గంటల టైం పట్టింది. సో ఇలాగా ఆర్డర్ బ్లాక్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెంట్గా ఆ 2 గంటలు వెయిట్ చేస్తేనే, అలాంటప్పుడే మనం ఆ డేలో చాలా మంచి ప్రాఫిట్ తీసుకోగలుగుతాం. రోజు మల్టిపుల్ టైమ్స్ ఓవర్ ట్రేడింగ్ చేస్తూ చిన్న చిన్న ట్రేడ్స్ చేస్తూ ఉండడం కంటే ఇలాంటి బిగ్ టార్గెట్స్ అండ్ చిన్న స్టాప్ లాస్తో ట్రేడ్ చేయడం నేర్చుకున్న వాళ్ళే ఒక బేసిక్ ట్రేడర్ నుంచి ప్రొఫెషనల్ ట్రేడర్గా మారుతారు. అయితే ఈ వీడియో చూడగానే చాలా మంది చేసే తప్పేంటి అంటే 5 minutesలో ఆర్డర్ బ్లాక్ వెతకడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్ మర్చిపోతూ ఉంటారు. అందుకనే అసలు ముందుగా మీరు 1 hour టైం ఫ్రేమ్లో మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంది అండ్ ఈ ట్రెండ్లో ఉన్నప్పుడు కీ లెవెల్స్ని మార్క్ చేయడం నేర్చుకోవాలి. అండ్ ఈ కీ లెవెల్స్ని మార్క్ చేసిన తర్వాత స్టాప్ లాస్ హంటింగ్లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. స్టాప్ లాస్ హంటింగ్ జరగాలంటే ఇప్పుడు ఈ కీ లెవెల్ ఇక్కడ ఉంది కదా, ఒకవేళ మార్కెట్ ఇలా పెరుగుతూ వస్తుంది అని అంటే స్టాప్ లాస్ హంటింగ్ ఎక్కడ జరగాలి? ఈ కీ లెవెల్ పైన జరగాలి. అంటే ఈ కీ లెవెల్ దాటితేనే చాలా మంది ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ ఎంటర్ అవుతారు కదా. అందుకని మన స్టాప్ లాస్ హంటింగ్ జోన్ని ఇలా పైకి డ్రా చేసుకోవాలి. అదే ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి ఇలా కిందకి పడుతూ వస్తుంది అనుకోండి, అలాంటప్పుడు ఇది మళ్ళీ కీ లెవెల్ అవుతుంది. దీన్ని బ్రేక్ చేస్తే చాలా మంది పుట్ ఆప్షన్ కొనడానికి చూస్తారు. కాబట్టి స్టాప్ లాస్ హంటింగ్ జోన్ని కిందకి డ్రా చేసుకోవాలి. ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే జస్ట్ ఇక్కడ ఒక రెక్టాంగిల్ పోర్షన్ తీసేసుకొని దీన్ని స్టాప్ లాస్ హంటింగ్ అని అనుకుంటారు. కానీ ఇలా కాదు. మార్కెట్ ఏ డైరెక్షన్ నుంచి వస్తుందో దానికి ఆ ట్రెండ్ లైన్ యొక్క ఆపోజిట్ ప్లేస్లో మనకి స్టాప్ లాస్ హంటింగ్ అనేది జరుగుతుంది అని తెలుసుకోవాలి. ఇలా పెరుగుతున్నప్పుడేమో స్టాప్ లాస్ హంటింగ్ పైన ఉంటుంది, పడుతున్నప్పుడేమో స్టాప్ లాస్ హంటింగ్ కింద ఉంటుంది. ఈ కీ లెవెల్ దగ్గర జస్ట్ ఇట్లాగా మనకి సైడ్ వైజ్ బాక్స్ గీసేసుకొని స్టాప్ లాస్ హంటింగ్ జోన్ అని మార్క్ చేసుకోకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే అసలు యాక్చువల్గా ఈ లైన్ కాకుండా ఈ లైన్ దగ్గర ఫామ్ అయిన క్యాండిల్ మొత్తాన్ని దీన్ని స్టాప్ లాస్ హంటింగ్ గా అనుకుంటారు. అది కూడా తప్పే. సో రైట్ మెథడ్ మీకు అర్థమైంది కదా. స్టాప్ లాస్ హంటింగ్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలంటే మార్కెట్లో మనం ఏ డైరెక్షన్ లో వస్తున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ పెరుగుతూ వెళ్తుంటే కాల్ ఆప్షన్ ఎక్కువ మంది కొంటూ ఉంటారు కదా, వాళ్ళని ట్రాప్ చేయాలంటే ఫస్ట్ పైకి వెళ్ళాలి. అంటే స్టాప్ లాస్ జోన్ అనేది పైన ఉంటుంది. వెరాజ్ మార్కెట్ పడిపోతూ వస్తుంది అనుకోండి, ఇక్కడ పుట్ ఆప్షన్ ఎక్కువ మంది కొనాలనుకుంటారు. కాబట్టి స్టాప్ లాస్ హంటింగ్ జోన్ అనేది కింద ఉంటుంది. దీన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. అయితే ఇలాంటి విషయాలు మనకి స్టార్టింగ్లో మనం నేర్చుకుంటాం కాబట్టి ఇవి మర్చిపోతూ ఉంటారు. కేవలం 5 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఆర్డర్ బ్లాక్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఈ ఆర్డర్ బ్లాక్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్గా అసలు మనీ యొక్క ఫ్లోని ప్రాపర్గా అర్థం చేసుకోకుండా, సపోజ్ ఇక్కడ మార్కెట్ రివర్స్ అయిపోయింది కాబట్టి దీన్ని ఆర్డర్ బ్లాక్ అని చెప్పి తీసేసుకుంటూ ఉంటారనమాట. బట్ ఇది అసలు కరెక్ట్ కాదు. ఆ కరెక్ట్ ప్రాసెస్ తెలుసుకోవడానికే ఇప్పుడు మనం ఈ 5 స్టెప్స్ని స్టెప్ బై స్టెప్ ఎలా ఫాలో అవ్వాలని చెప్పాను. సో మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేసుకుంటే, స్టెప్ 1లో మనకి మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంది అనేది తెలుసుకోవాలి. అంటే అప్ ట్రెండా, డౌన్ ట్రెండా, సైడ్ వైజ్ ట్రెండా, దాది ఎలా చూడాలి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ స్టెప్ 2లో 1 hour చార్ట్స్లో లేదా 15 minutes చార్ట్స్లో కీ లెవెల్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ కీ లెవెల్స్ డ్రా చేసిన తర్వాత అక్కడ మార్కెట్ మనకి ఎలా వస్తుంది అనేది చూసుకొని అక్కడ స్టాప్ లాస్ జోన్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ స్టాప్ లాస్ జోన్స్ దగ్గర మనకి ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుందేమో చూడాలి. ఇవన్నీ మనకి జరిగిన తర్వాత ఆర్డర్ బ్లాక్లో కరెక్ట్ లిక్విడిటీ స్వీప్ ఉంది, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది అండ్ ట్రెండ్ డైరెక్షన్లో ఉంది. ఇలాంటివన్నీ మనకి అర్థమైన తర్వాత, పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ అని తెలిసిన తర్వాత అప్పుడు మాత్రమే మనం ఆర్డర్ బ్లాక్ లోపలికి వచ్చిన తర్వాత ట్రేడ్ చేయాలి. టాప్ లైన్ దగ్గర ట్రేడ్ చేస్తారా, మధ్యలో ట్రేడ్ చేస్తారా, లేదా మిడ్ లైన్ దగ్గర ట్రేడ్ చేస్తారా అనేది మీ ఇష్టం. కాకపోతే మనం ట్రేడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎయిదర్ టార్గెట్ కానీ లేదా స్టాప్ లాస్ కానీ మీరు అనుకున్న లెవెల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. యూజువల్గా ఆర్డర్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వగానే 5 minutesలో 10 minutesలో టార్గెట్ అనేది హిట్ అవ్వదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మోర్ దెన్ 25 minutes, కొన్నిసార్లు 1 hour 2 hours టైం కూడా పడుతుంది. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో అన్ని పాయింట్స్ని సమ్మరైజ్ చేస్తూ డీకోడ్ ది మార్కెట్, ది స్మార్ట్ మనీ బ్లూ ప్రింట్ అని నేను ఒక బుక్ రాశాను. మీకు ఏవైతే యూట్యూబ్లో నేను ఫ్రీ వీడియోస్లో డిస్కస్ చేశానో అవన్నీ ఒక బుక్ రూపంలో మీకు ఒక కంటిన్యూస్ ఫ్లో లాగా ఇందులో ఉంటుంది. మీరు ఎప్పుడు రివిజన్ చేసుకోవాలన్నా ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది మీరు బై చేయాలి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఒక ఈ బుక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, రేపటి రోజున నేను కొత్త పాయింట్స్ యాడ్ చేసినా కూడా మీరు దాన్ని ఈజీగా తెలుసుకోగలుగుతారు, ఒక లైన్లో ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఈ 5 స్టెప్స్ని ఫాలో అవుతూ ఆర్డర్ బ్లాక్ని ట్రేడ్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.